Hi friends, welcome to Talent Beginners YouTube channel. Everyone have talent. Today I will explain 8.4 exercise 8th sum. So please subscribe and support me. So what is the given question here? A wire attached to vertical pole of height 18 meters is 24 meters long and has a stake attached to the other end. How far from the base of the pole should the stake be driven so that the wire will be టాప్? సో చూడండి, ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే, వర్టికల్ పోల్కి ఒక వైర్ అటాచ్ చేసి మనం ఆ వైర్ని ఉన్నటువంటి ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి బేస్కి దాన్ని టైట్ చేయాలండి. టాట్ అంటే బిగుతుగా బిగించి కట్టడం అన్నమాట. ఇప్పుడు మీరు టెంట్లు వేస్తారు చూడండి, టెంట్లు వేసేటప్పుడు వాళ్ళు పెద్ద మేకుని భూమికి దిగ్గొట్టి వాటిని అక్కడ ఉన్న రోప్ కట్టి వాటిని టైట్గా లాగుతారు కర్రలు పెట్టి. సో అలాగే ఇక్కడ కూడా మీరు పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వైర్స్ని ఒక దూరమైన ప్రదేశంలో వాటిని ఏం చేస్తారంటే ఒక పోల్కి స్ట్రైట్గా లాగి కడతారనమాట వైర్ భూమికి వేసి. అవి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా కడతారనమాట ఇలా. సో అలాగే ఇక్కడ కూడా ఏ వైర్ ఈజ్ అటాచ్డ్ టు వర్టికల్ పోల్. ఒక వైరు, ఈ వర్టికల్ పోల్ నేను ఏమంటున్నానంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా మనం తీసుకోవచ్చు. ఎందుకని పోల్ ఎప్పుడు ఎలా ఉంటుందండి, స్ట్రైట్గా ఉంటుంది, బేస్కి 90 degrees యాంగిల్లో ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ యొక్క ఏబీని నేను పోల్ అనుకుంటున్నాను. ఓకేనండి, దీనికి ఇక్కడ టైట్ చేసి ఇలా టైట్గా ఈ బేస్కి చూడండి స్టేక్ అన్నాడు. స్టేక్ అంటే ఇది ఇనుముది కానీ చెక్కది కానీ ఏదైనా ఒక వస్తువుని ఈ భూమికి దిగ్గొట్టు ఒక పెద్ద మేక్ అనమాట. మేక్ అనుకోండి, ఈ మేక్ని ఇలా వైర్ టైట్ వచ్చేలా కట్టాలి. ఎంత డిస్టెన్స్లో, ఈ పోల్కి ఎంత డిస్టెన్స్లో మనం ఈ వైర్ టైట్ వచ్చేంతలాగా మనం ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ఆ యొక్క స్టేక్ని మనం డ్రివెన్ అంటే దించుతాము, ఇక్కడ ప్లేస్ చేస్తాము, అప్పుడు ఆ వైర్ టైట్ వచ్చేలా చేయాలంటున్నాడు. సో బై యూజింగ్ పైథాగరస్ థియరమ్ వీ కెన్ ప్రూవ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్ అండ్ టు ద స్టేక్. దీనికి ఎంత గ్యాప్ ఉంటే, ఎంత డిస్టెన్స్ ఉంటే ఈ యొక్క వైర్ టైట్గా వస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇలా చూడండి, బీసీ అనేది వైర్ అనుకుంటాం. ఓకేనండి, లెట్ ఏబి ఈజ్ ద పోల్. సొల్యూషన్ అండి, లెట్ ఏబి ఈజ్ పోల్ అండ్ బీసీ ఈజ్ వైర్. సో ఏబి లెంత్ ఎంతండి, లెంత్ ఆఫ్ పోల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు length of pole is equal to 18 meters and length of wire is equal to 24 meters, that is BC. So AB 18 meters to BC 24 meters. సో బేస్కి అంటే భూమికి కింద ఉన్న భూమికి పోల్కి ఎంత యాంగిల్ ఉంటుందండి, స్ట్రైట్ యాంగిల్. ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది కదండి, స్ట్రైట్ యాంగిల్ కాదు, ఇక్కడ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇదంతా యాంగిల్ ఉంటుందండి 90 degrees పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో 90 degrees ఉంది కాబట్టి ఈ 90 degreesకి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏమంటామండి, హైపోటనస్. బై పైథాగరస్ థియరమ్ హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో బీసీ అనేది హైపోటనస్ అనుకుంటే స్క్వేర్ ఆఫ్ హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. మనకి బీసీ తెలుసు ఎంత అండి, 24 square is equal to AB ఎంతండి, లెంత్ ఆఫ్ ది పోల్ 18 స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ స్టేక్. మనం ఎక్కడైతే ఈ యొక్క పెద్ద మేకుని మనం దించి ఈ యొక్క వైర్ టైట్ వచ్చేలా కడతామో దీని మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ మనం కనిపెట్టాం. సో ప్లస్ 18 స్క్వేర్ అటు వెళ్తే ఏమవుతుందండి, 24 స్క్వేర్ మైనస్ 18 స్క్వేర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో 24 స్క్వేర్ ఎంతండి, 24 స్క్వేర్ వాల్యూ 576 మైనస్ 18 స్క్వేర్ వాల్యూ ఎంతండి 324 ఈజ్ ఈక్వల్ టు, క్యాలిక్యులేట్ చేయడం లేట్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాం అండి, ఏసీ స్క్వేర్. 576 మైనస్ 324 వాల్యూ ఎంతండి 252 ఈజ్ ఈక్వల్ టు AC square. So AC square is equal to 252. ఈ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఏమవుతుందండి, రూట్ అవుతుంది.
ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 252 మనకు వస్తుంది. సో ఈ 252కి మనం రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనిపెట్టాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనిపెడతాం. చూడండి 252కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ 2 టేబుల్ నుంచి మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్స్తోనే ఫ్యాక్టరైజేషన్ జరగాలి. 2 1s are 2, 2 2s are 4, 1 2 6s are 12, 2 6s are 12, 2 3s are 6. నెక్స్ట్ 3 టేబుల్ కదండి, 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 63లో. సో 3 2s are 6, 3 1s are 3, 3 7s are 21, and last one is 7 1s are 7. What's the table here? 2 into 2 into 3 into 3 into 7. చూడండి ఏ ఫామ్లో ఉందండి, 2 స్క్వేర్, 2 into 2 2 స్క్వేర్, 3 into 3 3 స్క్వేర్ ఇంటూ 7గా మిగిలిపోయింది. సో ఇదే కదండి 252కి ఈక్వల్. సో 252కి రూట్ వాల్యూ మనం కనిపెట్టాం. సో రూట్ వేస్తే వీటికి రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 ఎలా ఉంది. సో 2 స్క్వేర్కి రూట్ ఎంత అండి, 2 స్క్వేర్కి రూట్ 2 రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 వచ్చేస్తుంది. 2 ఇంటూ ఇక్కడ కూడా 3 స్క్వేర్కి రూట్ 3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 3 మిగిలిపోతుంది. ఇంటూ రూట్ 7. సో 2 3s are 6, 6 ఇంటూ రూట్ 7, 6 రూట్ 7. రూట్ 252 నెల రాసుకోవచ్చు మనం, 6 రూట్ 7గా మార్చుకోవచ్చు. సో రూట్ 252 ఈజ్ ఈక్వల్ టు 6 రూట్ 7 మీటర్స్. ఇంత డిస్టెన్స్లో 6 రూట్ 7 మీటర్స్ డిస్టెన్స్లో మనం ఈ యొక్క స్టేక్ని కనుక మనం పాతి పెడితే మనం ఇక్కడ కనుక ఉంచితే, ఇక్కడ కనుక మనం దిగ్గొడితే మేక్ని ఆ యొక్క వైర్ అనేది, ఈ యొక్క ఎలక్ట్రిక్ వైర్ అనేది అటాచ్డ్గా ఉంటాం, ఒక టైట్గా ఉంటుంది. టోట్ అంటే బిగిసేలాగా టైట్గా బీసేలాగా మనం టైట్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ స్టేక్? 6 root 7 meters. Thanks for watching. Please subscribe Talent Beginners YouTube channel.